వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్నాము. మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడ్డ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉన్నది, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ఒకసారి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ఏ గెలవాలి పక్కా. 10 సంవత్సరాల పాలన చూసారు కదా, దేని గురించి? డబల్ బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసిండు రేవంత్ రెడ్డి. ఊర్లలో ఇండ్లు 3 లక్షలు వస్తే అవి క్యాన్సిల్ చేసిండు. నాకు కూడా వచ్చిండు డబల్ బెడ్, అది కూడా క్యాన్సిల్ చేసిండు. చాలామంది క్యాన్సిల్ చేసిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన, టీఆర్ఎస్ పాలన అందరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందింది, ప్రతి ఒక్కటి అందింది. ఇది వచ్చినాక 224 హామీలు అన్న ఒక్కటి కూడా నెరవేరు, ఒక ఫ్రీ బస్ తప్ప. ఆ ఫ్రీ బస్సు కారు వాళ్ళకు, ఆటో వాళ్ళకు మొత్తం నష్టం చేసింది, బతకలేకపోతున్నారు. ఇంకెందుకు ఈ పాలన ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ఈ రౌడీజం ఇది ఇప్పుడు వచ్చేది ఏముంది? ఇది మాకు టీఆర్ఎస్ఏ కావాలి, పక్క టీఆర్ఎస్ఏ గెలవాలి. మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మస్తు సహాయాలు చేసిండు అందరికీ. కేసీఆర్ పాలనే సూపర్. మాకైతే కేసీఆర్ గెలుస్తాడు, పక్క టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇప్పుడు సునీతమ్మనే గెలుస్తుంది పక్క. केसीआर अन्ना अच्छा करे सो है हमारे वास्ते। क्या है, दिए तो केसीआर अन्ना को देना, घरा वरा दिए, क्या है सबको अच्छा देखते। ये कांग्रेस क्या है, कांग्रेस से नहीं अन्ना क्या है, लेडीज़ को बस फ्री करके पूरा वेस्ट कर दिए, ऑटो वालों का गिराक ख़राब कर दिए, सब वेस्ट कर दिए। इसलिए क्या है केसीआर को जिताने का है करना। अब आते सो सीएम भी क्या है इंशाल्लाह केसीआर अन्ना आएंगे। हिंदी बीआरएस पक्का 100% आएगा अन्ना। क्या है उसके अलावा तो कांग्रेस है, अच्छा है, नहीं है बोल के नहीं, मर गया वो सबको एक जैसा नहीं देखते हैं, थोड़ा उनको भेदभाव करते समझो। अब क्या दिए तो सबको बस फ्री करना, खाली लेडीज़ को करके पूरा वेस्ट कर दिए। लेडीज़ क्या है बस में पूरा बढ़ जा रहे, किसको आ रहा नहीं क्या नहीं। ओल्ड एज को भी देना था, फ्री करना था, ओल्ड एज को फ्री नहीं करे, खाली लेडीज़ को गर्ल्स को कर दिए। उन लोग पूरा लटक रहे कर रहे, कुछ भी हो गया तो किसकी जिम्मेदारी? क्या इसके वास्ते क्या है अन्ना केसीआर अन्ना अच्छा है हमारे वास्ते। केसीआर अन्ना आएंगे आपके पास 90% అయితే బీఆర్ఎస్ఏ, అదే కన్ఫర్మ్. చెప్పలేము, ఇక అటు ఇటు సగం సగం చెప్పలేము. ఉండొచ్చు అనుకుంటా 90%. ఇటు పడవచ్చు అటు పడవచ్చు అని అది కన్ఫర్మ్. ఎందుకంటే మానాడు గోపినా మంచిగా చేసింది కదా, అప్పుడు టీఆర్ఎస్నే ఉండదు కదా అతను. మరి ఆమె మిస్సెస్ నిలబడదు, ఇప్పుడు గెలిస్తే గెలవచ్చు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఉంది కానీ ఏం చేసింది? ఏం చేయలేదు, అన్నీ జీరోనే. ఆ బస్సు ఒకటి ఇచ్చిండు, జనాలు కొట్టుకోవడానికి ఇచ్చిండు. ఆ బస్సు దేనికి వెళ్ళే, ఆయనకి బస్సు ఇచ్చిండు, మాకేమో 10 రూపాయలు పెంచిండు. ఆ పోతే సీట్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. నువ్వు ఇవ్వడస్తారు ఆడవాళ్ళు పోతే బస్సులో. ఏం బస్సులో వేస్ట్ బస్సులు పెట్టిండు, అది ఏం చక్కగా చేసిండు? ఏది లేదు, అంత దండిగా అదే వస్తుంది కన్ఫామ్, ఇంకేముంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి, ఆడపిల్లలకి, వాళ్ళకి అందరికీ చచ్చిపోతే ఏవి బియ్యం పున్నానికి మొత్తం పెట్టినాడు. ఈ 5 రూపాయల అన్నం పెట్టినాడు. 5 రూపాయల అన్నం అంటే కడుపు నిండి లెక్క పెట్టాలి, వాళ్ళు 10 పెట్టాలి, 20 పెట్టాలి, 5 పెట్టాలి అని ఇది పెట్టాడు అయిపోతుండే. మీకేం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమో సార్, ఏం లేదు. ఇప్పుడు 5 రూపాయల టిఫిన్ కూడా పెడుతున్నారు కదా, ఇప్పుడు పెడుతున్నాడు సార్. కానీ 5 రూపాయలు గవర్నమెంట్ ఎంత పెట్టినాడు, ఎంత నీ కడుపు నిండి లెక్క తినాలి అని చెప్పినాడు. వాళ్ళంటే 10 రూపాయల 20 రూపాయలని వాళ్ళు ఎట్లా చేస్తున్నాడు. ఇక బస్సులో అయితే బస్ ఫ్రీ అయితే మొత్తం ఆడళ్ళు బస్సులో, మొగన్ మనిషికి ఏం లేదు సార్. మొత్తం ఆడళ్ళకి, ఆడళ్ళు ఏమంటున్నాడు, లేవు అంటుండే. ఎట్లా బతకాలి మొగన్ మనిషి? ఇగో ఈ లేడీస్కి బస్ ఫ్రీ, చెక్కల్లోకి ట్రైన్ ఫ్రీ, మొగన్ మనిషికి ఒకటి ఫ్రీ. అంతేగా మరి మొగన్ మనిషికి ఏం పెట్టలే కాంగ్రెస్, అంత ఆడవాళ్ళకి చెప్తుండే. మళ్ళీ మొగన్ మనుషులు కూడా ఉందిగా, వాళ్ళకు కూడా చూడాలి. చూడలేకుంటే ఏం చెప్పాలి సార్? ఉట్టి ఆడే మనిషిలే, మొగన్ మనిషి లేదా? ఆ గవర్నమెంట్ తెలుసాలే కదా సార్. మా ఏజ్ 58 ఏజ్, మాకేముంది? ఏం లేదు సార్. బతుకోవాలి ఎట్లనే కూర్చొని. ఏమొస్తుంది మాకు? ఏం వస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటే మొగన్ మనిషిగా కూడా కావాలి సార్. ఏమన్నా మొత్తం ఆడవాళ్ళకి అంటే ఎట్లా? మొగన్ మనిషి ఏం చేసినట్టు? మొగన్ మనిషిగా కూడా కావాలి. పింఛన్లు కూడా ఇవ్వాలి. పెన్షన్ అనే ఏమన్నా సార్, ఒక గరీబ్ వాళ్ళం ఉంటే వాళ్ళు ఎట్లా చేసుకొని బతుకోవాలి? ఏమన్నా వాళ్ళకి కూడా కడుపు ఉండగా, వాళ్ళు కూడా మంచిగా, వాళ్ళకి కూడా చూడాలి గవర్నమెంట్. వాళ్ళు ఉట్టి ఆడల్లోకి అంటే ఎట్లా ఇవ్వాలి గవర్నమెంట్? మొగన్ మనిషిగా కూడా చూడాలి. వాళ్ళు కూడా మంచి లేదా? ఆడే మనిషినా? మేము కూడా మంచిగా
అందరికీ చూడాలి గవర్నమెంట్ ఉంటే, అట్లా ఉండాలి. గాంధీజీ ఎట్లా అందరినీ చూసినాడు, జై గాంధీ వాళ్ళ లెక్క ఉండాలి. మొత్తానికి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే కేసీఆర్ బెస్ట్. రూలింగ్ పార్టీ ఉంది. ఇంతకుముందు గోపీనాథ్ గారు జర మంచిగా గ్రాస్ లెవెల్కి జర వర్క్ చేసారు, ప్లస్ పాయింట్ ఉంది. మరి మగంటి సునీత అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాక కూడా ఇప్పుడు వైట్ కాలర్ జనరల్ పబ్లిక్ ఏమంటారు అని అంటే మసల్ పవర్ మనీ పవర్ పని చేస్తుంది, బ్యాడ్ వస్తుంది. ఇక్కడ మనీ పవర్ ఉంది కానీ మసల్ పవర్ యూజ్ చేస్తలేరు కేసీఆర్ బీఆర్ఎస్ కానీ. ఇక్కడ మసల్ పవర్ కూడా యూజ్ చేస్తారు, మనీ పవర్ కూడా యూజ్ చేస్తారు. జర ఇబ్బంది అవుతుంది జనరల్ పబ్లిక్కి, అది జర బ్యాడ్ ప్యాచ్ వస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిందండి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నారు, ఆయన చేసినంత కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎంత చేశారు, అసలు ఎంతమందికి ఎంత హెల్ప్ చేశాడు. మాకు కూడా మా పాప మెడిసిన్ చదువుతుంది, మా పాప రష్యాలో మెడిసిన్ చదివితే మా పాపకి ఫీజు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇలాగే మీడియా వాళ్ళని పిలుచుకుంటే మా మీడియా ద్వారా చూసి కేసీఆర్ నాకు 1 ఇయర్ ఫీజు మా పాపకి హెల్ప్ చేశాడు. మా పాపకి డాక్టర్ చదువుతుంది ఇప్పుడు. మాకే కాదు చాలామంది పేదవాళ్ళకు కూడా కేసీఆర్ హెల్ప్ చేశాడు. చాలా బాగుంది ప్రభుత్వం అప్పుడైతే. ఇప్పుడు చాలా కొట్లాటాలు అవుతున్నాయి, చాలా బాధ ఉంది. అసలు మేము రోడ్డు మీద బండి పెడితే బండి పెట్టొద్దు అంటున్నారు, బండి తీసేయమంటున్నారు. వారానికి 2 సార్లు వచ్చి మా బండి రోడ్డు మీద గుంజేస్తున్నారు, మాకు అమ్ముకొనివ్వట్లేదు. ఇక్కడ రోడ్డు మీద పెట్టొద్దు, పర్మిషన్ లేదంటున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడైతే ఇలా చేసేవాళ్ళే కాదు. 5-10 సంవత్సరాలు ఏ రోజు కూడా మమ్మల్ని టచ్ చేయలేదు. ఎక్కడ బతికే వాళ్ళని అక్కడ బతకనిచ్చారు, మంచిగా ఉన్నాం. అసలు అప్పుడు ఏ గొడవ లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము రోజు భయంగా రోడ్డు మీద కూరగాయలకు అమ్ముకుంటున్నాం. మేము రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నామని కేసీఆర్ చూసి మా పాపకి హెల్ప్ చేశాడు. మా పాప మెడిసిన్ పూర్తి చేస్తుంది, ఇప్పుడు పీజీ చేస్తుంది మా పాప. ఆయన దయతోనే చేస్తుంది. 1 ఇయర్ ఫీజు హెల్ప్ చేశారు, మిగతా ఫీజు అంతా నేను ఏర్పాటు చేసుకున్నాను. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకో సంవత్సరం ఫీజు పెండింగ్ పడిపోయింది. ఆయన ప్రభుత్వంలో ఉండుంటే మా పాపకి ఫీజు హెల్ప్ చేసేవాడు. కానీ ఇప్పుడైతే రోజుకి మేము భయపడుతున్నాం. ఇక్కడ బండి పెట్టుకొని అమ్ముకోవాలంటే మేము ఏం పని చేయాలండి? మేము చదువుకోలేదు. మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా ఈ కూరగాయలు తెచ్చుకొని అమ్ముకొని ఇందులో 10 రూపాయలు మిలిగించుకొని మా పిల్లల్ని చదివిస్తున్నాము. మా తల్లిదండ్రులకి, మా ఆయన తల్లిదండ్రులకి అన్నం పెడుతున్నాము. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారు. మాకు చాలా భయంతో ఉంటున్నాం రోడ్డు మీద మేము. ఇదైతే కంపల్సరీ ఈసారి మాత్రం కార్ పార్టీ రావాల్సిందే, వస్తుంది కూడా. 100% కారు గెలుస్తుంది. ఉంది, నవీన్ యాదవ్ గెలిచే అవకాశమా? ఎందుకు, ఇంకేం కావాలి చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది బాగానే వేసిండు, కానీ అదే తక్కువ అంటే ఎకరం ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేసి 20 ఎకరాలు అట్లా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేస్తున్నాడు కదా. అదే కొంచెం ఏమంటారు డిఫరెంట్గా అనిపించి, అమౌంట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంట్ వేసి తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేస్తే కేసీఆరే ఇంకా ఈసారి అట్లా వేస్తే కేసీఆరే గెలుస్తాడు. రేవంత్ రెడ్డి ఏమో తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేస్తే केसीआर रेवंत रेड्डी गिट्ला गेलवच्चु। देखो भाई, हम अब तक तो कांग्रेस को साथ दिए थे। कांग्रेस ने वादे करी थी, 6 वादे करी थी। 6 वादे में से सिर्फ एक वादा करी उन्हें, वो भी बस फ्री करी। बस फ्री कहाँ करी लेडीज़ को? वही पैसे बस टिकट के पैसे मर्दों से निकाल रही उन्हें। और शादी मुबारक का पैसा 1 तोला सोना 1 लाख रुपए देती, वो नहीं धोखा दे दी उसमें भी। और वही हमारी बीआरएस पार्टी कांग्रेस केसीआर पार्टी के दौर में 1 लाख रुपये आराम से आग मुझ के आ रहे थे बच्ची की शादी मुबारक के लिए। और लक्ष्मी कल्याण बल के वो भी देना। फिर नहीं, रमज़ान में कपड़े बांटते थे, फिर दशहरे में भी कपड़े बांटते थे, बदकमे में भी कपड़े बांटते थे। अभी माइनॉरिटी। और दूसरी चीज़ क्या मालूम है, कांग्रेस के दौर में कुछ भी नहीं आ रहा, उल्टा लूटे जा रहा, लेकिन खींच ले रहा, लेकिन दे नहीं सक रहा उन्हें। और वादे पे झूठे कर हम ये कर रहे हैं वो कर रहे हैं बोल के। केसीआर के दौर में ने कोल्लू में अच्छे घर बना के दिया था, अभी घर ऑलरेडी कलर से तैयार है, लेकिन इन्हें नीयत बदला के रख दिया, दे रहा नहीं किसी को भी। और ये एक ही बोला कि हम ये दे रहे वो दे रहे बोल के, किसी को नहीं धोखा। किसान बेचारे फांसी लेके मर जा रहे, दुनिया का अनाज खराब हो जा रहा है उनका। उनके पास चावल, गवर्नमेंट चावल लेती बोले चावल भी नहीं ले रही। किसान अब पैरा पड़ रहे। पूरे जितने भी किसान है ना, पूरे जुबलीस के ऊपर नजर रखे कि हमारे केसीआर ना है तो अच्छा होगा बोल के। और इससे आगे क्या है बोलो, ये 11 आने से हमको फ़ायदा है, और ये आने तो हमारा घरों का नुकसान हुआ, बाज़ारों में भी हर चीज़ रेट बढ़ा दे रहा। इसमें कुछ देने का खींच रहा है, लेकिन दे नहीं सक रहा हूँ। కేసీఆర్ ఉన్నప్పుడు పాలన మంచిగా ఉండే, 24 గంటలు కరెంట్ ఉండే, వాటర్ ఉండే, అన్నీ ఉండే, రోడ్లు కూడా అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఇది వచ్చిండు, ప్రమాణ స్వీకారం చేసిన రోజే కరెంట్ పోయింది. ఇక్కడ వస్తుండని చెప్పి ఇవన్నీ బలవంతంగా చెప్పిస్తారు. ఒక పథకాలన్నీ బంద్ చేసిండు,
ఇచ్చారు ఆడపిల్లలకు అది 2000 పథకం ఇస్తారు, బంగారం తులం అది అది అవన్నీ బంద్ అయిపోయినాయి. ఎవరికి ఇంట్లో మొత్తం అట్లా ఉన్నాయి మాది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందన్న, కరెంట్ ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. వర్షం పడ్డదంటే మొత్తం ఫ్లో వచ్చేస్తుంది. ఈ రోడ్లు వేసారు పేరుకి అయితే ఏదో కొత్తగా వచ్చిందని చెప్పేసి, కానీ అది మళ్ళీ అదే సేమ్. రాత్రి కూడా 3 గంటల దాకా చేసిపోయారు వాళ్ళు. ఏం చేసారో ఏమో. మళ్ళీ ఇప్పుడు గట్టి వర్షం పడ్డదంటే కొంత మళ్ళీ పొంగుతుంది అది. మేము అనుకుంటాం మాకు తెలిసినంత మటుకైతే బీఆర్ఎస్కే మేము వేస్తామన్నా. ఇక గెలిచేది ఎవరని చెప్పలేము. ఇక అది అట్లా ఉండే మిషన్లకు మనం ఏం చేయలేము కదా. ఇక అది వాళ్ళు ఉన్నప్పుడు ఇక వాళ్ళే చేసుకుంటారు. ఇక మనం ఏం చేస్తాం? ఆడ ఆల్రెడీ వీఐపీలు ఉన్నారు ఆడ, దానికి మనం ఏం చేయలేము కదా. మేమైతే పోయి చూడము, మా ఓటు అక్కేసి బయటకు పంపించేస్తారు అంతే. దానికి తర్వాత ఏం చేస్తాం? ఇక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గతంలో కూడా భారత రాష్ట్ర సమితి ఎన్నో పథకాలు చేపట్టింది, అవన్నీ ప్రజలకు అంది. ఇప్పుడు మాకు ఉచిత విద్యుత్ వాటికి కూడా బిల్లులు జనరేట్ అవుతున్నాయి. ప్లస్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాటర్ బిల్ ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ చేస్తూనే ఉన్నారు. ఈ డ్రైనేజ్ సమస్య వస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు బిల్లు కట్టండి, మేము వచ్చే సమస్యలు తీరుస్తామంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చుకోవట్లేదు. కేవలం ఆర్టీసీ బస్సు ఉచితం అంటున్నారు, అది కూడా మరి మిగతా రేట్లు అయితే పెంచారు. కాబట్టి ఇక్కడైతే మేమైతే మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కి తెలియజేస్తున్నాం. ఇక్కడ మాగంటి సునీతమ్మ గారికి మేము ఓటేసి గెలిపించుకుందామని అనుకుంటున్నాము. సో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో కూడా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇక్కడ ప్రజలు ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నవీన్ అన్న అంటే మాకు ఎప్పటి నుంచి అభిమానం. ఎందుకంటే ఆయన మంచి అయినా చెడైనా ప్రతి దానికి ముందుకొచ్చి సాయం చేసిన మనిషి అతను. సో అతనికి మేము ఓటేసి గెలిపించుకోవాలని ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో 2 సార్లు మేము విఫలమైనాం, కానీ ఈసారి మాత్రం విఫలమయ్యే పరిస్థితే లేదు. అసలు గెలిచేది తీరుతాం పక్కా, 100% షూర్. ఎందుకంటే నవీన్ అన్న చేసిన పనులు ఇప్పటికి మేము మర్చిపోలేము కూడా. ముందు మాకు ఇంకా ఎన్నో జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఆ నమ్మకం మాకుంది. నవీన్ అన్న గురించి మేము చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నాం, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనే ఎందుకంటే ఆయన నుంచి సాయం పొందిన వాళ్ళ మాకు తెలుస్తుంది. ఆయన పెట్టిన చెయ్యి ఎంత మంచిదో, తిన్న చెయ్యి మాకు తెలుస్తుంది. అంతేగాని చాలామంది చాలా రకాలుగా ఎన్ని ట్రోల్స్ చేసినా ఆయన అది ఇది అని చెప్పినా కానీ అవన్నీ అబద్ధాలు అబ్బా. ఒక మనిషిని తొక్కడానికే అవన్నీ ప్రయత్నాలు తప్ప ఎదగడానికి కాదు. మేము ఆయనను లేపుతాం, మేము గెలిపించుకొని ఆయన లేపి ఆయన ఏందో మేము అందరికీ చూపిస్తాం. ఎందుకంటే ఆయనే ఒక రకంగా చూసుకుంటే ఆయన రౌడీ షీటర్ కాదు, ఆయన ఒకరికి ద్రోహం చేస్తేనే కాదు, అందరిలాగా మాట మార్చి వేరే విధంగా చెప్పే వ్యక్తి కూడా కాదు. ఆయనే నిజాయితీ పరుడు, జనాలకి మంచి చేయాలనే కృషితోనే ఈ పాలిటిషియన్లో దిగింది ఆయనే. సో ఇప్పుడు ఆయనకి మేము మద్దతు ఇస్తున్నాము, పక్కా గెలుస్తాడు, గెలిచి చూపిస్తాం కూడా. ఎందుకంటే నవీన్ అన్న మాకు కావాలి. అలాంటి లీడర్ మాకు ఇప్పుడు ఎక్కడ లేడు. ఇది వరకు ఒక 15 years కింద జనార్దన్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ఈయనే మాకు జనార్దన్ రెడ్డి లాగానే కనిపిస్తుండు. అందుకే మేము ఆయన గెలిపించుకోవాలని మా ప్రయత్నం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని చాలామంది స్థానికులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొందరు కాంగ్రెస్ రావాలని, కొందరు మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.